హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్స్ అండి. ఈ సైబర్ క్రైమ్స్ అనే టాపిక్కి నేను ఎందుకు ఎంచుకున్నానంటే, చాలామంది బాధితులు మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పాపం వీళ్ళ పరిస్థితి ఏంట్రా బాబు అని. బట్ అలా అని వదిలేం కదా, వాళ్ళకు కావాల్సినటువంటి పరిష్కారాలు కూడా మేము తెలియజేస్తూ ఉంటాం. ఒకవేళ సైబర్ క్రైమ్కి గురైతే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు. అయితే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు అడపాదడపా ఉంటారు. అందరికీ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మా దగ్గర ఒక టీమే ఉంటుంది కాబట్టి. ప్రతి పోలీస్ స్టేషన్లో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ టీమ్స్ అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. సో ఆ బాధితుల్ని చూసినప్పుడల్లా నేను వాళ్ళకు మాత్రమే హెల్ప్ చేయాలా, ఇంకా ఎంతోమందికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా అంటే మీరే అర్థం చేసుకోండి. నేను అక్కడ ఒక్క వ్యక్తిని మాత్రమే నేను మోటివేట్ చేసి ఇలా చేయండి, ఇలా చేయకండి అని చెప్తున్నాను. అది ఒకరికి మాత్రమే తెలుస్తుంది. కానీ అదే నేను ఒక వీడియో చేస్తే కొన్ని వందల మంది, వేల మంది అవేర్ అవుతారు కదా. అందుకే నేను ఈ వీడియోని ఎంచుకోవడం జరిగింది. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సైబర్ క్రైమ్స్ అనేటివి ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్లేస్లో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రతి గల్లీలో ఎవరిని టచ్ చేసినా కానీ ఇద్దరు ముగ్గురు సైబర్ క్రైమ్ బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు. అవునా కాదా? మీ గల్లీలో కూడా ఎవరినో ఒకరిని టచ్ చేసి అడగండి, ఎవడో ఒకడు సైబర్ క్రైమ్కి గురయ్యే ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టోరీ ఉందండి. మనము అప్పుడెప్పుడో డబ్బా ఫోన్లు వాడేవాళ్ళం. నోకియా ఫోన్ నుంచి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోను, యాపిల్ ఫోన్ దాకా ఈ ఫోన్లు ఎట్లయితే డెవలప్మెంట్ అవుతూ వచ్చాయో అలాగే సైబర్ క్రైమ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఏ విధంగా పెరుగుతూ వచ్చిందంటే, ఆ డబ్బా ఫోన్లు ఉన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చేది, మీ మొబైల్ నెంబరు ఇన్ని డాలర్స్ గెలిచింది, ఇంత కోటి రూపాయల లాటరీ తగిలింది, మీ మొబైల్ నెంబర్ మీద లక్కీ డ్రా తీయబడ్డది అని చెప్పేసి మెసేజ్ వచ్చేది. చాలామంది ఆ మెసేజ్ని చూసి అమ్మ మేము కోటీశ్వరులం అయిపోయాంరా అని చెప్పేసి తెగ పడిపోయేవాళ్ళు అప్పట్లో. అది నిజమా కాదా అని కూడా తెలుసుకునే వాళ్ళు కాదు. కొంతమంది అమాయకులు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ మొబైల్లో వచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేటోళ్ళు. వాడు ఏం పంపిస్తుండే, మీరు ఇది క్లెయిమ్ చేసుకోవాలంటే మీ పేరు, ఊరు, ఫోన్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేయమని చెప్తుండే. అప్పుడు వాడు రిటర్న్ వీళ్ళకి ఫోన్ చేసి మీ మనీ వచ్చేసింది ఎయిర్పోర్ట్కి, ఇక మీరు 20,000 సర్వీస్ ఛార్జ్ కడితే చాలు, మీ మనీ మీకు వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే చాలామంది అమాయకులు ఏం చేశారంటే, అలాగే ఫీల్ చేసి వాడు ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యి, అమ్మ నిజమేనా, ఇక నేను కోటీశ్వరుని అయిపోయినా అని చెప్పేసి 20,000 సర్వీస్ ఛార్జ్ కింద ఫీ పే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని గాయపడిపోయాడు. ఈవెన్ నాకు కూడా ఇలాంటి మెసేజెస్ వచ్చేవి. అప్పుడు నేను నోకియా 1100 ఫోను వాడేవాడిని అనమాట. సో నేనున్న స్టేటస్కి ఆ 20,000 నాకు పెద్ద గగనం. 20 రూపాయలు ఉండేవి కావు అప్పట్లో. 20,000 ఎక్కడికి వెళ్ళి తెస్తాం మనం అన్నట్టు మనం లైట్ తీసుకునే వాళ్ళం. ఇంకోటి అవి ఫ్రాడ్ అని కూడా చాలా మందితో నేను ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పేవాళ్ళు అనమాట. అవి నమ్మొద్దు తమ్ముడు, మోసపోతారు అది అని చెప్పి. అదైపోయిన తర్వాత కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత ఈ హనీ ట్రాప్లు అనేటివి చాలా ఫేమస్ అయిపోయినాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఏ విధంగా అయితే వచ్చిందో అప్పటి నుంచి హనీ ట్రాప్ల మాట మనం వింటూనే ఉన్నాం. సపోజ్ ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట హనీ ట్రాప్లకు గురవుతూనే ఉన్నారు. ఈ హనీ ట్రాప్లు ఏ విధంగా అవుతాయంటే, ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి యొక్క న్యూడ్ వీడియో ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. కాకపోతే వీడు ఏం చేస్తాడంటే, ఈ మోసం చేసేవాడు, ఈ క్రైమ్ చేసేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరు కానీ నేను కానీ నాలాంటి సాధారణ వ్యక్తులు, మీలాంటి సాధారణ వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళకు ఒక ఫీమేల్ లాగా వాడు ఏం చేస్తాడంటే చాటింగ్ చేస్తాడు అనమాట. ఫస్ట్ వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు. చాటింగ్ చేసిన తర్వాత ఇది ఏ దాకా పోతుంది అంటే, ఇక నువ్వు బట్టలిప్పు నేను బట్టలిప్తా అనే కాడికి పోతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ మూమెంట్కి తీసుకొచ్చి వాడు ఒక వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు. అది వేరే మొబైల్లో ప్లే అవుతూ ఉంటుంది. అప్పుడు వీడు రికార్డింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ మొబైల్ని ఏదైతే మనం వీడియో కాల్ మాట్లాడుతున్నామో ఆ వీడియో కాల్కి ఆ మొబైల్ పెట్టేస్తాడు. మనం ఏమనుకోవాలంటే, అబ్బా నిజంగానే అమ్మాయి మన ముందు సీదా బట్టలిపి అంతా చూపించేస్తుంది అని చెప్పేసి ఫీల్ అయ్యేటట్టు క్రియేట్ చేస్తాడు వాడు. ఇక నువ్వు కూడా ఇప్పు అని అంటాడు. అంటే వీడు తొందరపడి బట్టలిపి ఉన్నది లేనిపోయింది అన్నీ చూపించేస్తాడు వానికి. చూపించిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, అప్పటికే హుషారుగాడు కదా వాడు, మొత్తం ఏం చేస్తాడు, రికార్డింగ్ చేసి పెట్టుకొని ఏం చేస్తాడు, ఇక రిటర్న్ వీరికే వాట్సాప్లో, ఇగో నీ వీడియో అంతా రికార్డ్ చేసినా, ఇది సోషల్ మీడియాలో పెడతా, యూట్యూబ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, నీ పరువు తీస్తా,
ఇక నువ్వు నాకు ఇంత డబ్బులు ఇస్తావా సస్తావా అని అంటాడు. అప్పుడు చేసేదేం లేక పరువు పోతుందనే ఉద్దేశంతో ఆడికి ఎంతో కొంత డబ్బులు కూడా మూట చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అక్కడితో కూడా ఆగలేదు. వాడు డబ్బులు ఇచ్చినా కానీ ఆగకుండా వాడు మళ్ళా బ్లాక్మెయిల్, ఒకసారి 10,000 తీసుకుంటాడు, ఇంకోసారి ఇంకో 5,000 తీసుకుంటాడు. ఇక వాడి దగ్గర ఉన్నవన్నీ పీల్చి పిప్పి చేసేస్తాడు వాడు. వన్ ఫైన్ డే నేను పోలీసు వాళ్ళ దగ్గర పోతున్నారా భయ్, నేను కంప్లైంట్ ఇస్తాను, నేను ఇక డబ్బులు ఇవ్వలేను అంటే అప్పుడు ఆపుతాడు వాడు. ఆపేసి ఇంకా బాయ్ బాయ్ టాటా అని చెప్పేస్తాడు అనమాట. అది హనీ ట్రాప్స్ సంగతి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు టెలిగ్రామ్ స్కామ్లు వచ్చి పడ్డాయి. మీకు గుర్తుందా? మీరు టెలిగ్రామ్ వాడతారు కదా, టెలిగ్రామ్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది. మీలో ఎంతోమంది ఈ టెలిగ్రామ్ స్కామ్లకు గురైన వాళ్ళే ఉండొచ్చు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక 5 స్టార్ హోటల్ని బొమ్మ పెట్టి దీనికి లైక్ చేయి డబ్బులు వస్తాయి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టి దీనికి లైక్ చేయి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆశ పెడతారు ఈ టెలిగ్రామ్ మెంబర్స్. అలాగే మనం లైకులు కొట్టి సబ్మిట్ చేస్తే వాడు మనకు స్టార్టింగ్లో ఒక 100-150 రూపాయలు కూడా ఇస్తాడు. అది చూసి అమ్మ ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆశపడతాం. ఇక మెల్లగా వాడు సీన్లోకి వస్తాడు. ఎట్లా వస్తాడంటే, సార్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి సార్, మీరు 200 కడితే చాలు 400 మీ సొంతం అయిపోతాయి సార్ అని చెప్తాడు. అవునా నిజమా, ఒక గంటలో వచ్చేస్తాయా, సరే అని చెప్పేసి వీడు పోతే పోనీ 200 కదా అని చెప్పేసి 200 పెడతాడు. వితిన్ 1 అవర్లో వాడు 400 ఇచ్చేస్తాడు. అట్లా పెంచుకుంటా పోతాడు. ఈసారి 400 కట్టండి సార్ 800 వస్తాయి, ఈసారి 800 కట్టండి సార్ 1600 వస్తాయి, అంటే మనం కట్టే అమౌంట్కి డబ్బులు వస్తాయి సార్ 1 అవర్లో అని చెప్పేసి ఆశ పెట్టి ఆ విధంగానే ఇస్తూ పోతా ఉంటాడు. ఎక్కడ దాకా ఇస్తాడు వాడు అంటే, వీడి కెపాసిటీ ఎంత ఉంది అని వాడు అబ్జర్వ్ చేస్తాడనమాట. వీడు 10,000 దాకా ఉందా కెపాసిటీ, సరే 10,000 దాకా గుంజుకెళ్దాం వీడిని. వీడిది 1,00,000 దాకా ఉందా, సరే వీడిని 1,00,000 దాకా గుంజుకుపోదాం అని చెప్పేసి వాడు ప్రీ ప్లాన్డ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడనమాట. పాపం ఇది తెలియదు కదా అమాయకులు, వీళ్ళు 1,00,000 కడితే 2 లక్షలు వస్తుంది కదా అని ఆశతోటి అట్లా 1,00,000 కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 3 లక్షలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారనమాట. ఇక ఏం చేస్తాం, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా వస్తుందా? అప్పుడు వీళ్ళు కోలుకుంటారు. ఎట్లా అంటే తేలుకుంటారు. ఎట్లా అంటే, అమ్మ మేము స్కామ్లకు గురైపోయినాం రా, ఇక పోలీస్ స్టేషన్ పోవాల్సిందే, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్ పోయి, సార్ ఇట్లా టెలిగ్రామ్ స్కామ్ జరిగింది సార్, నాకు ఒక గ్రూప్లో నేను జాయిన్ అయినా, వాళ్ళు ఇట్లా చేసి ఇస్తారని అంటే, ఆ టెలిగ్రామ్ ఎట్లా పనిచేస్తాయి తెలుసా అండి? ఇప్పుడు మనము వాట్సాప్లో ఒకరికి ఎవరికైనా వల్గర్ మెసేజ్ పెట్టినాం, దాన్ని డిలీట్ ఎవ్రీవన్ కొడితే అది డిలీటెడ్ అని కనిపిస్తుంది. కానీ టెలిగ్రామ్లో డిలీట్ చేసామంటే నువ్వు పెట్టినట్టు డిలీట్ చేసినట్టు కూడా తెలియదు. అంతా చెలరేగిపోతారనమాట ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు. అంటే టెక్నాలజీని అంతగా వాడుకుంటారనమాట. ఇక MLM స్కామ్లు ఉంటాయండి. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనమాట. ఇక ఈ స్కామ్లు చేసే కొడుకులు ఎట్లాంటి వాళ్ళు అంటే గజ్జి కుక్కల కంటే అధ్వానం అనమాట. వీళ్ళు ఏ విధంగా స్కామ్ చేస్తారంటే, అమాయకపు ప్రజల్ని ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్ అని చెప్పేసి డబ్బా కొట్టుకొని పిలుస్తారు. వీళ్ళు కూడా అమాయకంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక ఏం స్పీచ్లు స్టార్ట్ అవుతాయి అంటే, ఒకడు 4 చేతులకు ఇట్లా 4 ఉంగరాలు పెట్టుకుంటాడు 4 ఏళ్ళకు. ఇక పెద్ద మెడలో ఒక 1/2 కిలో గొలుసు వేసుకొని ఇక ఒక సూటు బూటు వేసుకొని వస్తాడనమాట. యాక్చువల్లీ వాడు పంచర్ దుకాణంలో పంచర్లు వేసుకునేటోడు ఉంటాడనమాట. వానికి ఈ సూటు బోటు, ఆ ఉంగరాలు, ఆ చైన్లు పెట్టి ఒక 1,500 1000 రూపాయలు రెంట్ మాట్లాడుకొని ఒక గంట సేపు స్పీచ్ ఇచ్చి పోరా అని చెప్పేసి ఫిక్స్ చేసుకొని వాడిని తీసుకొని వచ్చి వీళ్ళ ముంగడ పెట్టేస్తారు. ఇక ఎదుటిగా కూర్చున్న పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళకు వీడు చెప్పేది ఎట్లుంటుంది అంటే, ఇక ఆకాశమే హద్దుగా అన్నట్టు చెప్పేస్తాడు వాడు. ఎట్లుంటుంది అంటే, నేను ఈ కంపెనీలో జాయిన్ కాకంటే ముందు పంచర్లు వేసుకొని బతికేవాడిని, అసలు తినడానికి కూడా తిండి లేకుంటుండే, అటువంటిది ఈ కంపెనీలో రాగానే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి ఎదిగిన, బయట BMW కార్ వెయిట్ చేస్తుంది, డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు నాకు, ఇదంతా ఎట్లా సాధ్యమైంది, ఈ కంపెనీ వల్ల సాధ్యమైంది అని చెప్పేసి ఊదర కొడతాడనమాట. ఇక ఈ కంపెనీలు ఎట్లా పనిచేస్తాయంటే, వాడు బల్క్గా ఈ నాసి రకం ఈ వస్తువులు కొనుక్కుంటాడు. వాచ్లు కానివ్వండి, ఇంకా వాల్ క్లాక్స్ కానివ్వండి, లేకపోతే ఈ పౌడర్స్ ఉంటాయి కదా, ఫేస్ పౌడర్స్ అలాంటివి, ఇంకా కొన్ని రకాలటువంటి సెంట్లు ఉంటాయి కదా అలాంటివి, చీరలు, దుప్పట్లు, ఇక వాడికి నచ్చినవన్నీ కొనేస్తాడు. ఇక అవి కొనుక్కొని డంప్ చేసుకుంటాడు ఒక హాల్లో, ఒక గోడౌన్ లాగా ఏర్పాటు చేసుకొని. ఇక ఈ బక్రాగాల లెక్క పబ్లిక్ పోతారు కదా,
అక్కడ స్పీచ్ వినడానికి, అసలు ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంది, ఈ కంపెనీ మనల్ని ఎట్లా కరోడ్పతి చేస్తుంది అనే ఉద్దేశంతో పోతారు కదా. వాళ్ళందరికీ వీళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర ఇదిగో ఈ వాచ్ కొనుక్కోండి, దీని ధర 1000 రూపాయలు, 1000 రూపాయలు పెట్టి కొంటే మీకు ఇందులో ఫ్రీ మెంబర్షిప్తో పాటు, అంటే మా కంపెనీలో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము, దాంతోపాటు వాచ్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. అర్థమైందా? ఇక చూడిగా వన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ వాచ్ ఒక 100 రూపాయలే ఖరీదు చేస్తుంది, కానీ వాడి దగ్గర కొంటే మాత్రం 1000 రూపాయలంట. ఇంకా వాడు ఏం ఆఫర్ పెడతాడంటే, ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు కదా, నీలాగానే ఇంకో నలుగురిని కొనిపిస్తే వాళ్ళ తరఫున నీకు 100 రూపాయలు నీకు కమిషన్ ఇస్తా అని చెప్పేసి ఆశ పెడతాడు. వీడు ఆల్రెడీ బక్రా అయ్యిండు 1000 రూపాయలకు కొనుక్కొని. ఇక ఈ బక్రాగాడు ఏం చేస్తాడు, పైసలు ఎక్కువ రావాలని చెప్పేసి ఇంకో నలుగురిని తీసుకొని వచ్చి వానికి ఉన్నది లేనిపోంది చెప్పి కంపెనీ గురించి పెద్ద పెద్ద హైప్ క్రియేట్ చేసి ఇట్లయిపోతారు, అట్లయిపోతారు, డైమండ్ అయిపోతారు, సిల్వర్ అయిపోతారు, ప్లాటినం అయిపోతారు, వీళ్ళ దాంట్లో ర్యాంకులు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఎదుగుతూ పోతారు, కోట్లు సంపాదిస్తారు అని చెప్పేసి వీడికి అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. వాడు చెప్పిందే తీసుకుపోయి ఆ పక్కన వానికి చెప్తాడు. పాపం వాళ్ళు అమాయకంగా అవునా ఇట్లయితామా అని చెప్పేసి ఆ నలుగురు కూడా వీనితో పాటు జాయిన్ అయిపోతారు. ఇక ఆ నలుగురు బక్రాలు వచ్చిన తర్వాత వీటితో పాటు 5 మంది అయిపోయారు కదా, అంటే 5000 ఆ కంపెనీ వాడు తీసుకుంటాడు. ఇక 500 వర్త్ సామాను ఈ 5 మందికి బిచ్చం వేసినట్టు పడేస్తాడు. ఇక కమిషన్ రూపంన ఎవరైతే తీసుకొచ్చారో వానికి ఒక 500 ముష్టేస్తాడు. ఇంకా వాడు 4000 ఆంఫట్ అని ఇస్తాడు అనమాట. ఇది ఇట్లుంటుంది ఈ MLM స్కామ్లు. ఇక వీళ్ళంతా కమ్యూనిటీ బాగా బిల్డప్ అవుతుంది కదా, చాలామంది వచ్చేస్తారు, ఒక సంవత్సరం పాటు రన్ చేస్తారు, తర్వాత తట్టబుట్ట సదురుకొని గాయపైపోతారు. ఇక లబో దిబో ఎవరు అలా లాస్ట్లో వచ్చి ఉంటారు కదా, స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఏదో నయానో భయానో అందరినీ జాయిన్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని సేఫ్ అయిపోతారు. కానీ లాస్ట్లో జాయిన్ అయిన కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే చెప్తున్నా, ఇలాంటి స్కీమ్ల గురించి ఎవడైనా మీ దగ్గరకు వచ్చి చెప్తే వాడికి ఒకటే చెప్పండి, అరే అవులాగా వీడికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళిపో, లేకపోతే వలగొడతాను ఇది అని చెప్పేసేయండి. సింపుల్గా 100 నెంబర్కి ఫోన్ చేసేయండి. ఈడ ఒకడు స్పీచ్ ఇవ్వడానికి వచ్చింది సార్ MLM స్కామ్ గురించి, వీడు ప్రచారం చేస్తుండని చెప్పేసి 100 నెంబర్ ఫోన్ కొట్టండి. ఆడు జీవితంలో మీ ఊర్లోకి కానీ మీ గల్లీలోకి కానీ వస్తే అమ్మ తోడు అస్సలు రాడిగా వాడు. అర్థమైందా? బీ అవేర్. ఇక ఇది ఇలా ఉంటే ఇంకొన్ని రోజులకు ఇంకొక క్రైమ్ వచ్చి పడింది. అది ఏం క్రైమో తెలుసా? అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పోలీసులు. ఈ పోలీసుల మీదనే వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు వాడుకొని క్రైమ్ చేసే స్థాయికి ఎదిగిపోయారనమాట. రీసెంట్గా ఇది ఎంత ట్రెండింగ్లో ఉందంటే ఈ స్కాము చాలా బాధ అనిపిస్తుంది. మా పోలీస్ స్టేషన్కి చాలామంది బాధితులు వచ్చి ఇదే స్కామ్ని చాలామంది ఎక్స్పోజ్ చేశారు. వాడు ఒక IPS గెటపో లేకపోతే ఇంకా పోలీసు వాళ్ళ గెటపో వేసుకొని అక్కడ వీడియో కాల్ చేసి వీళ్ళకు ఎట్లా ధమ్కిలిస్తాడంటే, నీ కొడుకు ఎయిర్పోర్ట్కి పోయిండు కదా, ఎయిర్పోర్ట్లో మీ కొడుకు డ్రగ్స్తో దొరికిండు, లేదు డ్రగ్స్ కాదు ఇంకా ఏదో ఇల్లీగల్ బిజినెస్లో దొరికిండు, ఇంకా ఏదో 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 చేసిండు, ఇక మేము అరెస్ట్ చేసినాం, మీ కొడుకు మీకు కావాలా వద్దా అని చెప్పి ధమ్కిలిస్తాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులు కన్ఫర్మేషన్ కూడా చేసుకోరు. కొంతమంది నిజంగా నా కొడుకు దొరికిండు, వాళ్ళకు అసలు ఎక్కడ పోయిండు ఏంది అని కూడా కన్ఫర్మేషన్ కూడా చేసుకోకుండా వాళ్ళు చెప్పిందే గుడ్డిగా నమ్మి వాళ్ళకు డబ్బులు పంపించి సార్ మా కొడుకుని వదిలేయండి సార్ అని బతిమలాడుకొని ఇలా వాళ్ళ బిడ్డల్ని విడిపించుకున్న రోజులు ఉన్నాయి. కొంతమంది ధైర్యం చేసి ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వస్తారు. అందరూ పోలీస్ స్టేషన్కి రారు కదా, సైబర్ క్రైమ్కి గురైన వాళ్ళు కొంతమంది వస్తారు. సో వాళ్ళని చూసి మేము వాళ్ళ ఫోన్ తీసుకొని ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని చెప్పేసి వాట్సాప్ కాల్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఎక్కువ వాట్సాప్ కాల్స్ చేస్తారు, మన డైరెక్ట్ కాల్ చేయరు. ఎందుకా అని చెప్పేసి మేము గమనిస్తే అందులో +92 నెంబర్ నుంచే ఈ పోలీస్ గెటప్ వేసుకొని వీడియో కాల్ చేస్తూ ఉంటారన్నమాట. +92 అంటే అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైబర్ నేరగాళ్ళు. వాళ్ళు ఇండియాలో ఉన్న మనుషుల మీద ఏ విధంగా సైబర్ అటాక్ చేయాలో ఆ విధంగా చేయాలని చెప్పేసి ఇట్లా కూర్చొని ఉంటారనమాట. అమాయకులేంది డబ్బులు ఇచ్చి బలైపోతారు, తెలివి ఉన్న వాళ్ళేంది పోలీస్ స్టేషన్కి వచ్చి హుందాగా కంప్లైంట్ రాస్తారనమాట. సో వాళ్ళకు మేము మోటివేషన్ చేస్తూ ఉంటాం, సార్ ఇలా కాదండి, ఇలా ఇది నెంబర్ చూడండి +92 ఉంది, ఈ నెంబరు పాకిస్తాన్ అండి, అక్కడ నుంచి సైబర్ నేరగాళ్ళు ఇక్కడ మన మీద అటాక్ చేస్తున్నారు, దీంతో జాగ్రత్తగా ఉండండి, నెక్స్ట్ టైం ఇలాంటి కాల్స్ వస్తే మీరు భయపడొద్దు, భయపడితే మిమ్మల్ని పీల్చి పిప్పి చేసేస్తారు వాళ్ళు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, ఈ దొంగనా కొడుకులు ఎవరైతే సైబర్ క్రైమ్స్కి పాల్పడుతూ ఉంటారో వీళ్ళు
ఈ ఐన్స్టైన్ సిద్ధాంతాలని ఫాలో అవుతారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఐన్స్టైన్ సిద్ధాంతం మనకి ఏం చెప్తుంది? మనము శక్తిని సృష్టించలేము, అలాగే నాశనము కూడా చేయలేము. శక్తి అనేది ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థానికి ట్రావెల్ అవుతూ ఉంటుందంట. సో అలాగే ఈ సైబర్ క్రైమ్ చేసే కొడుకులు ఏం చేస్తారంటే ఆ శక్తి ఎలాగైతే ట్రావెలింగ్ అవుతూ ఉంటుందో వీళ్ళ సైబర్ క్రైమ్స్ని కూడా ఒకదాని నుంచి ఒకటి ట్రావెల్ చేస్తూ ఉంటారేమో అనిపిస్తుంది. అంటే ఈ టెలిగ్రామ్ స్కామ్లు, హనీ ట్రాప్ స్కామ్లు, ఆఖరికి పోలీసుల పేర్లు చెప్పి కూడా స్కాములు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వ్యక్తులకు మాత్రమే నేను ఎడ్యుకేట్ చేయగలను, మీ అందరికీ నేను చేయలేను కదా. అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మీరు సైబర్ క్రైమ్కి గురయ్యి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే పోలీస్ స్టేషన్కి రండి, లేకపోతే 1930 నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. మీ అకౌంట్లో డబ్బులు మాయమైపోయిన గంట లోపల మీరు చేసినట్లయితే ఇది ఏ విధంగా పనిచేస్తుందో చెప్తానండి. 1930కి ఫోన్ చేయగానే కాల్ రిజిస్టర్ అయిపోతుంది, మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు వెంబడే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర నా అకౌంట్లో ఉన్న అమౌంట్ ఈ విధంగా సైబర్ క్రైమ్కి గురైంది, దయచేసి దీని మీద కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి మేనేజర్కి కూడా మీరు చెప్పాలండి. ఆయన ఇమ్మీడియట్ కంప్లైంట్ తీసుకుంటాడు. అప్పుడు ఇక్కడ నుంచి మాయమైనటువంటి డబ్బు ఎక్కడికో వెళ్తుంది కదా, ఏదో అకౌంట్లోకి వెళ్తుంది కదా, అది వెరిఫై చేస్తాడు ఆయన. వెరిఫై చేసి అక్కడ ఆ అకౌంట్ని సీజ్ చేస్తాడు. అక్కడ లావాదేవీలు జరపకుండా నిరోధిస్తారు బ్యాంకర్స్. ఇక పోలీసుల పని ఏంటంటే ఆ అకౌంట్ సీజ్ అయిన అకౌంట్ని రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేయడం అనేది ఇక మేము చూసుకునే పని, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది. ఓకేనా? ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు అవేర్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను ప్లాన్ చేశాను. దయచేసి మీరు పోలీస్ వారిని నమ్ముకోండి. మీరు అక్కడ ఇక్కడ వెళ్ళి ఏం దిక్కు తెచ్చని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఇలాంటివి ఏమైనా జరిగితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ రాయండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఆశీర్వదించండి. మంచి కంటెంట్తో నేను మళ్ళీ మీ ముంగడి ఉంటాను. అంతవరకు మీ ప్రకాష్.